అంటే ఎప్పుడు నాతోటే ఎక్కువ మాట్లాడేది మేడం. సాయంత్రం కాగానే మమ్మీ చాయ్ తాగినావా? తమ్ముడు ఏం చేస్తున్నాడు? అమ్మ ఫోన్ చేసిందా? అని ఇదొకటి కనుక్కునేది మేడం. హ్మ్. బిజీ ఉంటేనేమో తక్కువ మాట్లాడేది. ఖాళీ ఉంటే కాలేజ్ గురించి ఎక్కువ చెప్పేది మేడం. హ్మ్. స్టూడెంట్స్ గురించి, లెక్చరర్స్ గురించి ఎక్కువ చెప్పేది. కానీ డైలీ ఈవినింగ్ ఫోన్ చేసేది నాకు. మరి తనకి కుట్టిచ్చే బట్టలేవి కూడా 5,000, 1000 లోపు అంటే 10,000 లోపే ఉంటాయి అంటూ కూడా మీరు చెప్పటం జరిగింది. అంటే తనంటే ఎందుకంత ఇష్టం మీకు? నాన్న లేడు మేడం ఆమెకు. నాకు కూడా హస్బెండ్ లేడు. నాకున్నది పాప, బాబు. ఇంకొక బాబు ఉంటాడు. మా బాబు ఫిజికల్లీ, మెంటల్లీ యాక్టివ్. అప్పుడు పాప ఒకతే కదా, నాకు ఆడపిల్లలు అంటే ఇష్టం. ఆ పాపని ఎక్కువ ఇష్టపడేదాన్ని. హ్మ్. ఎక్కువ ఏం చెప్తూ ఉండేదమ్మా అసలు? జీవితం గురించి కానీ, లేకపోతే బాగా చదువుకోవాలి. స్టడీ గురించి ఎక్కువ చెప్పేది మేడం. ఇట్లుంది మా కాలేజ్, అట్లుంది, మా ప్రిన్సిపల్ ఇలా చెప్తాడు, అలా చెప్తాడు, ప్లేస్మెంట్స్ ఇన్నున్నాయి, మీరు కొట్టాలి, 100కి 100% కొట్టాలి అని చెప్పేది. ఎక్కువ లెక్చరర్స్ స్టడీ గురించి ఎక్కువ చెప్పేది మేడం. తనకి అన్ని జతల బట్టలు కూడా మీరు కొనివ్వటం జరిగింది. ఆ సంచిలో మనం చూసాం బ్యాగ్‌లో ఎన్నో బట్టలు సగానికి సగం మొత్తం మీరు కొన్నవే ఉన్నాయి. తను మీతో అంత అనుబంధం అసలు అంటే నేనంటే ఆ పాపకి ఇష్టం, పాప అంటే నాకు ఇష్టం మేడం. నేను అడగకముందే అన్నీ కొని తెచ్చిపెట్టేదాన్ని. చెప్పేదాన్ని కూడా కాదు. ఇది కొన్నానని చెప్పేదాన్ని. వచ్చాక నీది ఎవరిది మమ్మీ అంటే నీకే కొట్టించాను అనేదాన్ని అంతే. ఏదో అడిగేది కాదు మేడం. ఆ! కొంచెం ఫుడ్ మంచిగా తీసుకునేది. ఫుడ్ విషయంలో ఒకటి కేర్ తీసుకునేది కానీ మిగతాయన్నీ ఏది ఇష్టంగా తనకిది కావాలని ఎప్పుడూ అడగలేదు. నా కూతురికి ఇవన్నీ ఉండాలని నేనే తెచ్చి పెట్టేదాన్ని.